చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, పొద్దున్నే వెళ్ళి క్లాసెస్ చెప్తా ఉంటారు, బయట క్లాసెస్ చెప్తా ఉంటారు, మీకు ఏమొస్తుంది, డబ్బులు మీకు ఆల్రెడీ ఉన్నాయి కదా, మీరు ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు కదా, ఎందుకు ఏమొస్తుంది, అంత డబ్బులు సంపాదించిన అవసరం ఏంటని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ ప్రతిదీ డబ్బుల కోసం మాత్రమే చేయమండి. నాకు నిజానికి ఎక్స్పీరియన్స్ అయింది. ఒక 3-4 డేస్ బ్యాక్ తిరుపతికి వెళ్ళినప్పుడు, నేను మా ఫ్యామిలీ అందరితో కలిసి 6 పెద్దవాళ్ళం, 2 చిన్నపిల్లలతో కలిసి తిరుపతి వెళ్ళినప్పుడు, నేను తిరుపతికి వస్తున్నానన్న విషయం మా స్టూడెంట్ ఒకరైన టీటీడబ్ల్యూఎస్ బ్యాచ్ ఇంపాక్ట్ స్టూడెంట్ ఒకరైన హరినాథ్ గారికి తెలిసింది. హరినాథ్ గారికి తెలిస్తే ఆయన పొద్దున్నే శ్రీకాళహస్తి నుంచి పొద్దున్న 4 గంటలకు బయలుదేరి అక్కడ తిరుమలలో మా కోసం రూమ్ కోసం క్యూ కట్టి 6:30-7 వరకు క్యూ కట్టి రూమ్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు, అంటే 12-1 వరకు మాతో పాటే ఉండి అన్నీ గైడ్ చేసి అందరినీ పరిచయం చేసి ఆయన తిరిగి వెళ్ళాడు. అంతేకాకుండా కాళహస్తిలో దర్శనం ఎలా చేసుకోవాలని చెప్పి ఫోన్ల మీద నడిపించి మా అందరికీ చక్కటి దర్శనం చేయించాడు. ఇవన్నీ చేయించిన తర్వాత నేను ఒక విషయం అతన్ని అడిగాను, ఎందుకు నా కోసం ఇదంతా అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, దట్ ఈస్ వాట్ వీఆర్ వర్కింగ్ ఫర్ యాక్చువల్లీ. ఏంటా మాట ఆయన అన్నది ఏంటి అంటే, సార్ మీరు ఎప్పుడు 4 గంటలకు పొద్దున్న 4 గంటలకు బయలుదేరి వస్తారు, మీకు ఏమీ రాదు, అంత చల్లో వస్తారు, క్లాసులు చెప్తారు మాకు, అదంతా ఫ్రీగా అని మాకు కూడా తెలుసు, దాని ముందు ఇది పెద్ద సాయం కాదు కదా అన్నారు. చాలదా మాకు ఆ మాట చాలదా, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మనకు చాలామంది అన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు అనిపిస్తుంది, కానీ ఇలాంటి సాయం, ఇట్లాంటి అభిమానం, ఇట్లాంటి ప్రేమ చూసినప్పుడు అరే దీనికోసం కదా మనం చెప్తుంది, మన కష్టానికి ఒక విలువ దొరికింది కదా అనిపిస్తుంది. అందుకే నేను ఒక చెప్పేది, ట్రైనర్ కానీ స్పీకర్ కానీ మీరు ఏదన్నా సర్వీస్ చేయాలి అనుకుంటే చెయ్యండి, డబ్బుల కోసం మాత్రమే అని మాత్రం అనుకోవద్దు. డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి, కానీ ఇట్లాంటి అభిమానం, ప్రేమ మీకోసం ఒక మనిషి దొరకాలంటే నిజాయితీగా కష్టపడాలి, నిస్వార్థంగా సేవ చేయాలి. థ్యాంక్ యూ హరినాథ్, అండ్ థ్యాంక్ యూ మిస్టర్ అండ్ మిసెస్ హరినాథ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.